నమస్తే, నేను మీ ప్రవీణ్ శంకరి. పాము కరిచింది అనుకో, ఏం చేస్తాం? పాము మాత్రం వేస్తాం, పాము మందు పెడతారు. తేలు కరిస్తే తేలు మాత్రం వేస్తారు, తేలు మందు పెడతారు. ఇక అట్లా ఉండని మనం ఓ రాముల వారి గుడికి పోయినాం, ఏం చేస్తాం? రామ రామ అంటాం. విష్ణుమూర్తి గుడికో నరసింహస్వామి గుడికో పోతే నారాయణ నారాయణ అంటాం. శివుని గుడికి పోతే ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర్ అనుకుంటాం. కానీ ఏడికి పోయినా పాము మంద దాని ఏమంటారు, పాము గరిసే గదే మంత్రం, తేలు గరిసే గదే మంత్రం, రాముని గుడికి పోతే గదే మంత్రం, శివుని గుడికి పోతే గదే మంత్రం. అన్నిటికీ ఒకటే అంటే నడుస్తుందా? నడవదు. దేని దారి దానికి ఉంటుంది, దేని పద్ధతి దానికి ఉంటుంది. కానీ అట్లా కాదు, నేను ఇదే ఒకటే వస్తుంది నాకు, పాడిందే పాడరా పాశపండ్ల పోసిగా అంటే అది సెట్ కాదు, అది కరెక్ట్ కాదు అన్నిటికాడ. ఈ మాట నేను ఎందుకంటున్నాయా అంటే, నేను చెప్పిన దానికంటే మీరు ఒక వీడియో చూడండి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్పినాం. గాంధీ కుటుంబం ఈ దేశానికి దొరికిన ఒక గొప్ప వరం. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని, ప్రపంచాన్ని జయించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతితో ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని నిరూపించిన మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే, స్వతంత్ర దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారు, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ప్రపంచ దేశాలలోనే ఒక బలమైన దేశంగా, ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా రాణించాలి అని ప్రధానమంత్రి పదవిని, రాష్ట్రపతి పదవిని త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని, కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అవకాశాలు వచ్చిన గొప్ప ఆర్థిక తత్వవేత్త మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయడమే కాదు, ఒక రాజకీయ నీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ గారిని దేశానికి రాష్ట్రపతిగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు అవకాశాన్ని కల్పించి. రైట్, చూసిరా ఏముంది? అది సభ ఏంటిది? సర్వాయి పాపన్న గౌడు జయంతి ఉత్సవాల జరిగిన సభ అది. దేని గురించి చెప్పాలి? సర్వాయి పాపన్న గొప్పతనం గురించి, ఆయన బహుజనుల కోసం చేసిన పోరాటం గురించి, ఆయన స్ఫూర్తితోటి మనం ఇంకెన్ని పోరాటాలు చేయాలి, బహుజనుల కోసం ఆయన ఏం చేస్తాడు అని చెప్పాలి ముఖ్యమంత్రుల వారు రేవంత్ల సార్. కానీ ఆయన ఏం చేసిండు? ఏది రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరియట్ ముందులో పెడితే గాంధీ కుటుంబం పాటనే వాడతాడు, రేషన్ కార్డులు ఇచ్చిన కాడ గాంధీ కుటుంబం పాటనే వాడతాడు, ఇంద్రమిల్ల కాడ గాంధీ కుటుంబం పాటనే వాడతాడు, పిల్లగాళ్ళకు ఏదో స్కూల్ పిల్లగాళ్ళకు ప్రోగ్రాం పెడితే ఆడ గాంధీ కుటుంబం పాటనే వాడతాడు. మహాత్మా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఆ గాంధీ, ఈ గాంధీ, ఉన్న గాంధీ, లేని గాంధీ, ఎంతసేపు గాంధీలో ముచ్చటనేనా? ఇక ఎవరే లేదా? తెలంగాణలో లేరా వీరులు? వాళ్ళు ఏం చేసారు? ఏలేరు, పరిపాలించారు, అయిపోయింది. ఇప్పుడు అధికారులు ఉన్నావు, నేను ముఖ్యమంత్రి సీత కూర్చోబెట్టారు, మంచిగా ఉంది, పరిపాలన చేయండి. వాళ్ళని గొప్పగా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు పుష్పగుచ్చాలు తీసుకోవాలి, మీరు ఇంకేమైనా గిఫ్ట్లు తీసుకోవాలి, ఆహా ఓహో అనురి. కానీ ఏడికి పోయినా గదే పాట పాడతా అంటే, ఏడికి పోయినా అలలే పొగుడుతా అంటే, మనం కూర్చున్న జాగేంది, మనం పోయిన ముచ్చటేంది, పోయిన జాగేంది, దానికి సంబంధించి మాట్లాడాలి, దానికి సంబంధించి ఒక స్ఫూర్తి కలిగించేలాగా మాట్లాడాలి. అయితేనేమో పాత ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టుడు, లేదంటే ఢిల్లీలో ఉన్న గాంధీ వాళ్ళను పొగుడు. ఇది తప్ప వేరే మ్యాటర్ ఉండదా? ఇక వేరే ముచ్చట్లు ఉండదా? ఏడికి పోయినా గిదేనా? గాంధీల పాట ఎన్నిసార్లు వాడతారు, ఇంకెన్నేళ్ళు వాడతారు? వారసత్వ కుటుంబం అని చెప్పేసి అది అంటారు. మీరే వారసత్వ రాజకీయాలు ఉండే అంటారు. మళ్ళీ మీరే ఎంతసేపు ఉన్నా గాంధీ గాంధీ గాంధీ, ఇంకా వేరేటోళ్ళు లేరా? సర్వాయి పాపన్న గౌడ్ అంటే ఒక బహుజన వీరుడు, ఒక యుద్ధ వీరుడు. అదే బ్రిటిష్ వాళ్ళ మీద, అదే నిజాం మీద వ్యతిరేకంగా పోరాడి గోల్కొండ కిల్ల మీద బహుజన జెండా ఎగరేయాలి, బహుజనులకు అధికారం దక్కాలని చెప్పేసి పోరాడిన వీరుడు ఆయన. ఆయన జయంతి ఉత్సవాల్లో చూడు, నువ్వు మళ్ళీ గాంధీ పాటనే వాడితే ఎట్లా సార్? గాంధీలు అనేది ఇప్పుడు గాంధీ జయంతి నాడు గాంధీ పాట వాడు, ఇందిరాగాంధీ జయంతి నాడు వర్ధంతి నాడు వాళ్ళ కుటుంబం గొప్పతనం గురించి, వాళ్ళ యుద్ధాలు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాటాలు, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ దాని గురించి చెప్పు. సర్వాయి పాపన్న గౌడ్ అనే ఒక బహుజన వీరుని గురించి చెప్పేటప్పుడు ఆయన గురించి చెప్పాలి, ఆయననే సెంట్రిక్ గా ఉండాలి, ఆయననే హైలైట్ గా ఉండాలి. ఆయనను పక్కదారి పట్టించేలాగా, ఆయన మరిపించేలాగా నువ్వు గౌడన్నను తీసుకొచ్చి పక్కన పెట్టి గాంధీలను తీసుకొచ్చి పెడతా అంటే ఎట్లయితుంది? ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమానికి పోతే ఆ కార్యక్రమం గురించి, దాని గురించి, ఆ గొప్పతనం, ఆ పద్ధతి, ఆ ప్రస్తుతం గురించి మాట్లాడితే దానికి ఒక ఇది ఉంటుంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే జనాలకే అనిపిస్తుంది అది ఏడిపోయినా గదే పాట పడతారని చెప్పేసి. మీరు మార్చుకోండి తీర్చుకోండి మల్లె మొగలారు అన్నట్టు మీరు పద్ధతి మార్చుకోవాలి, మాట మార్చుకోవాలి, తీరు మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి.
ఇంకా చాలా మార్చుకునేది ఉంటుంది. ఇది తెలంగాణ జనాల నుంచి నిన్న చాలా మంది ఏందన్నా సర్వయ్యప్పన్న గౌడు ఆ కార్యక్రమానికి వచ్చి కూడా ఈయన గాంధీ గురించి మాట్లాడతారు, దాని గురించి మాట్లాడాలి, అసలు ఏంది ఇది అని నాతో పంచుకున్న అభిప్రాయాలు నేను మీతో చెప్తున్నా. సో గాంధీలు అంటే గొప్పోలే కావచ్చు, నెహ్రూ అంటాడు గొప్పోడే కావచ్చు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ గొప్పోలే కావచ్చు. కానీ ఏడికి పోయిన ఆలపాట ఎందుకు? నీ కొలివిచ్చినంత మాత్రం ఆలపాటనే పడాల్సిన అవసరం లేదు కదా. ఏడికి పోతే ఏ గాలికి ఆ తూర్పుర పట్టాలి. నువ్వు సర్వయ్యప్పన్న గౌడ్ కాడికి వచ్చి గాంధీల గురించి చెప్తా అంటావు, పండుగ సాయన్న కార్యక్రమానికి వచ్చి మా సోనియా గాంధీ గాంధీల కుటుంబం గురించి చెప్తా అంటావు, రేపు ఇంకో కార్యక్రమానికి వచ్చినా గాంధీల గురించి చెప్తా అంటావు. అట్లా కాదు. అంబేద్కర్ గురించి చెప్పాల్సి వచ్చినా గాంధీ గురించి చెప్తావా? ఇక ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. ఏ కార్యక్రమానికి పోతే ఏడికి పోతే ఆ గొప్పతనం, ఆ ప్రస్తుతానికి సంబంధించిన ఆ గొప్పతనం, ఆయన విలువ, ఆయన గొప్పతనం, ఆయన ఖ్యాతిని, ఆయన చరిత్రను జాతికి పంచేలా ఉండాలి. కానీ మళ్ళీ ఎంతసేపు గయ్యే గడపడ తీసుకొచ్చి పాత చరిత్రను తీసుకొచ్చి ముందర చేస్తా అంటే కానే కాదు. అది ఈ పద్ధతి మార్చుకుంటే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.